దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత చక్కటి స్థలాన్ని సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక వాక్యాన్ని ఒకటి చదవాలి. ఎవరన్నా వచ్చి చదవడానికి ప్రయత్నించండి. దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మరొక వారాన్ని ఆయన కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో ఉంచినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక వాక్యాన్ని మనం ఇవాళ ధ్యానిద్దాం. ఎన్నో విషయాలు మనం పరిశీలించినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన కొన్ని మర్మయుక్తమైన అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఈ క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో విషయాలు తెలిసిన వాళ్ళే అవును కాదు అంట దాని గురించి డిబేట్లు జరుపుకుంటున్న వాళ్ళకి చాలా మంది ఉన్నారు. వీళ్ళు తెలిసిన వాళ్ళే వాళ్ళు తెలిసిన వాళ్ళే వీళ్ళ చేతిలోనే అదే బైబిల్ ఉంది, వాళ్ళ చేతిలోనే అదే బైబిల్ ఉంది. ఎందుకని దాన్ని ఒక కొలికి రాలేకపోతుంది? దానివల్ల దేవునికి అవమానకరంగా జరుగుతుంది. దాన్ని క్రైస్తవ విరోధులైన వాళ్ళు తీసుకుని దాన్ని ఏం చేస్తున్నారంటే ఒక ప్రాబ్లంగా క్రియేట్ చేసి దాన్ని తప్పుడు మార్గంలో బైబిల్ చూపించడం జరుగుతుంది. అలాంటి విషయాలు మనం చాలా దేవుని కృపను బట్టి ఇక్కడ చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. సో అలాంటిదే ఒక విషయం పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలకు ముందు అనేక మంది న్యాయాధిపతులు ఉన్నారు. అలాగే న్యాయాధిపతుల్లో ఒక ఆయన ఈ 11వ న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఆ విషయం చాలా క్రిటికల్గా ఈ క్రైస్తవ ప్రపంచాన్ని అలజడి రేపడం జరిగింది. దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే దేవుడు నరబలిని తీసుకున్నాడు అన్నది. అందులో ఆ న్యాయాధిపతి తన కూతుర్ని దహనబలిగా అర్పించాడు అని ఉంటుంది బైబిల్లో. దాన్ని తీసుకుని చాలా మంది దాని గురించి ఏం చెప్తారంటే ఇదిగో మీ దేవుడు నరబలి తీసుకున్నాడు కదా అనే విషయాన్ని ఈ క్రైస్తవ ప్రపంచం అంతట్లోని అలజడి రేపిన ఒక మర్మయుక్తంగా ఉండిన అది క్రైస్తవ లోకానికి క్రైస్తవేతర లోకానికి కూడా ఒక మర్మయుక్తమైన అంశంగా మనకుంది. అలాంటి విషయాన్ని దేవుడు ఈరోజు మన ముందు ఉంచాడు. మనకున్న చిన్నపాటి జ్ఞానంతో ఈరోజు ఆ అంశాన్ని బహుశా వాళ్ళు పట్టకపోవచ్చు. అదేంటో ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము. అప్పుడు యెహోవా ఒప్పుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చిన పేరు అది యెహోవా ప్రతిష్టమగును మరియు తగునబలిగా దాన్ని అర్పించదనడు. కానీ అప్పుడు యోక్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్టమగును మరియు దహన బలిగా దానిని అర్పించదను. ఒక రాజు ఉన్నాడు, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అమ్మోనీయుల వారిని జయించడానికి దేవుడిని అడిగాడు, అయ్యా నేను జయించిన తర్వాత ఒకవేళ నాకు నేను జయిస్తే నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారం నుండి ముందుగా నా ఎదురుగా ఏదైతే వస్తుందో దాన్ని నీకు ప్రతిష్టము లేక దహన బలిగా ఇచ్చేస్తానన్నాడు. అర్థమైంది కదా? ఈ దృష్టిలో ఉంచుకోండి. ఇచ్చాడా లేదా అనే దాని గురించి మనం చదువుకుని అంశంలో పెడతాం. 39లో వచ్చింది. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతను తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసేను. మొక్కుబడి చెప్పున ఆమెకు చేసేను అంటే నేను వచ్చేటప్పుడు నా ఇంటి ఎదురుకుంటా నా ఇంటి ద్వారం నుంచి ఏదైతే వస్తుందో దాన్ని బలిచ్చేస్తానయ్యా అని ఆయన మొక్కుకున్నాడు దేవుడికి. తీరా ఏమొచ్చిందంటే మొట్టమొదటిసారిగా కూతురు ఎదురుగా వచ్చింది. కూతురు ఎదురుగా వస్తే ఏం చేశాడు? ఏముంది అందులో? 39 చదవమ్మా. ఆ 2 నెలలు అంతము
రాగా ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అప్పుడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున నా ఇంటి ద్వారం నుండి ఏదైతే మొట్టమొదటిసారి వస్తుందో దానిని నీకు దహనబలిగా ఇస్తాను అన్న ఆయన తన కూతురే వస్తే తన కూతురు ఏం చేశాడంట? తను ఒప్పుకొనిన ప్రకారం తను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున తనను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఈ రెండు విషయాలు మీకు ఏమర్థమైంది? మొక్కుకున్న మొక్కుబడి చొప్పున తనను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఈ రెండు విషయాలు మీకు ఏమర్థమైంది? ఒక న్యాయాధిపతి ఆయన ఉన్నాడు, ఆయన అమ్మోనీయులు అనేవారిని చాలండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే ఈ న్యాయాధిపతుల గ్రంథం ఒక అంశాన్ని మనం చూసుకున్నాం. ఇది క్రైస్తవ ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశం. దేవుడు నరబలి తీసుకుంటాడా? తండ్రి అయిన దేవుడు, సర్వోన్నతుడు, మనల్ని కన్న దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి అన్న దేవుడు నరబలిని తీసుకుంటాడా? ఒకవేళ తెలుసో తెలియకో ఆ న్యాయాధిపతి ఆవేశంలో కానివ్వండి, ఆతృతలో కానివ్వండి, విజయం వస్తుంది అనే దానిలో కానివ్వండి, ఏదొస్తుంది ఇచ్చేస్తాను, నాకు ఎదురుకుండా వచ్చిందానికి కూతురు వస్తే కూతురిని బలి ఇచ్చేస్తాడా? ఈ రెండు చాలా కాంట్రవర్సీగా ఉన్నాయి కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బలి ఇచ్చినట్టుగా ఉంది. కొన్ని దేవుడికి సంబంధం లేదు అనుకున్నాడు, ఇచ్చేసాడు అంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏమి జరిగింది, ఎవరు ఈయన అనే విషయాల్లో ఈయన పేరు యొప్తా. ఎవరండి? యొప్తా. చాలా జాగ్రత్తగా వినండి. అంటే నేను మీకు చాలా పెద్ద విషయాలు మొదలు పెడతాను. ఎందుకంటే ఎన్నాళ్ళు వాళ్ళతో మనం పెద్దవాళ్ళు అయిపోయాం. ఇప్పుడు బలమైన ఆహారం తినాలి. దేవుడు మన కొరకు మన జ్ఞానయుక్తమైన మర్మాలను బైబిల్లో పొందుపరిచాడు. మర్మం అంటే ఏంటి మనకు తెలియంది, కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. మీకు తెలియకుండా చేస్తుందా బైబిల్? మీకు తెలియని విషయాలు చేస్తారా? ఎందుకు మర్మయుక్తం అంటున్నానంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఈ విషయం గురించి యొప్తా, ఈరోజు మన అంశం ఏంటంటే యొప్తా తన కూతుర్ని బలిచ్చాడా లేదా? కానీ మనం చదువుకున్న 2 అంశాల్లో ఆయన మొక్కుకున్నట్టు ఉంది, అలాగూ మొక్కు తీర్చినట్టు ఉంది. ఓకే, వీరబాబు గారి మీద అభియోగం వచ్చింది. ఆ అభియోగం విషయంలో వీరబాబు గారు అది చేయడానికి పక్కాగా నాకు తెలుసు, చేయడానికి ఛాన్స్ కూడా లేదని తెలుసు, ఆ ఆధారం కూడా లేదని తెలుసు. కానీ కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఎవరో తీసుకొచ్చి చూపిస్తున్నారు. అప్పుడు ఒక న్యాయాధిపతిగా లేకపోతే ఒక పోలీస్ స్టేషన్లో అధికారిగా దాన్ని ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేయాలి, అంతే కదా? ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలాంటి ఇన్వెస్టిగేషన్స్లో ఇప్పుడు యొప్తా అనే వ్యక్తి ఎవరంటే ఆయన ఒక న్యాయాధిపతి. మొట్టమొదటిసారిగా దేవుడు రాజులను నియమించాడు. ఆ రాజులకు ముందు న్యాయాధిపతులు ఉండేవారు. 12 మంది న్యాయాధిపతుల తర్వాత సౌలు గారిని మొట్టమొదటి రాజుగా దేవుడు ప్రజల కోరికపై, ఇశ్రాయేలీయుల కోరికపై ఆయన్ని ఇవాళ మీకు దీన్ని పరిచయం చేస్తానంటే, రాజులకు ముందు న్యాయాధిపతులు ఉన్నారు, ఆ న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. అలాంటి న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతే యొప్తా గారు. ముఖ్యంగా చేయాల్సిందంటే యొప్తా గారు న్యాయాధిపతి అయ్యేటప్పటికి ధర్మశాస్త్రం వచ్చేసింది. అంటే ఒక న్యాయాధిపతి అయ్యాడంటే ధర్మశాస్త్రం తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే వీరబాబు గారి మీద వచ్చిన అభియోగం కొన్ని ఆధారాలు కనిపిస్తున్నా అది కాదు అనే విషయం, ఆధారాలు చాలా నాకు తెలుసు. న్యాయాధిపతి కానీ ఒక ఎస్సీ గారు కానీ. అప్పుడు నేనేం చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు యొప్తా బలిస్తే దేవుడు తీసేసుకున్నాడు అనడానికి మనకు తెలిసినంత వరకు ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా? దేవుడు నరబలి కోరడు. అయితే ఇది ఒక మర్మం, ఒక రహస్యం. అలాగని దేవుడు రహస్యాలని మనుషులకు తెలియకుండా దాచాడా? మర్మాలకు ఉంచాడా? ఉంచలేదు. ఎందుకని? మనం దాన్ని ధ్యానించాలని. అందుకని దేవుడు మనకు పాత నిబంధనలో పొందుపరిచిన 150 కీర్తనల్లో మొట్టమొదటి
కీర్తనగా దావీదు గారు రాసిన చాలా అద్భుతమైన కీర్తన ఏంటంటే, ఈ బైబిల్ లేదా ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఎలా చదవాలి అనే దాని గురించి చక్కని మాట రాశారు అందులోని. దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు. అంటే మనకి ఏదో ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఇదిగో ఆయన బలి ఇచ్చేసాడు, బలి తీసుకున్నాడు. దేవుడు నరబలి కావాలని అంటారండి. మా లోకంలో కూడా దేవతలు నరబలి తీసుకుంటున్నారు, మీ దేవుడు కూడా నరబలి తీసుకున్నాడు. అలా అని క్రైస్తవులు ఏమన్నా చెప్పగలుగుతున్నారంటే, క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఆమెను బలి ఇచ్చేసాడని చెప్తున్నారు. ఎందుకంటే వాక్యం అలాగే ఉంది. మీరందరూ విన్నారు కానీ 2 వాక్యాలని మళ్ళా స్టడీ చేయండి. పైన 29, 30, 31లో ఆయన వాగ్దానం చేసినట్టుగా బలిస్తానన్నట్టుగా ఏం బలిస్తానన్నదో రాసి ఉంది. కింద 29 దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఇస్తానన్న బలి అలాగూ చేసిన అని ఉంది. సో ఈ 2 వాటి విషయాన్ని తీసుకుని ఈ క్రైస్తవ ప్రపంచం కానీ, క్రైస్తవ వ్యాపారులు కానీ, క్రైస్తవులు అయిన వారు దాని లోతులకు వెళ్ళకుండా, విషయాలు తెలియకుండా ఏం చేస్తున్నారంటే బలి ఇచ్చాడని చెప్పేవాడు ఉన్నారు, బలి ఇవ్వలేదని చెప్పేవాడు కూడా ఉన్నారు. కానీ ఎలా ఇవ్వలేదని క్లారిటీ రావట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి? వీరబాబు గారు వచ్చిన అభియోగం గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలాగే బైబిల్లో కూడా కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ బైబిల్ ఏం చేయాలని దావీదు గారు ఏం చెప్పారు? దుష్టుల ఆలోచన చెప్తున్నాడు. ఒక బయట ఎవరో ఏదో చెప్తారు, వాళ్ళ ఆలోచన మీకు వద్దు. దుష్టుల ఆలోచన చెప్తున్నాడు. ఒక పాపుల మార్గం నిలువక, పాపుల మార్గం నిలువక ఏంటంటే మనకి ఎవరు తెలిసిన వాళ్ళు వస్తారు, వచ్చేసి వాళ్ళు చెప్తారు, ఒక మాటగా మనం ఒప్పేసుకుంటాం కొన్ని విషయాలు. అవునండి, అదే పాపుల మార్గం ఏమంటే ఇప్పుడు నీకు తెలుసు వాక్యం, కానీ కొంతమంది వక్రీకరిస్తారు వచ్చి. మనం ఏం చేస్తాం? ఒక మాటగా ఒక పెడతాం, వాళ్ళు ఏమి క్వశ్చన్ చెయ్యం, వాళ్ళు ఏమి అడగం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే నిలదీసి అడగమండి. సో ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్ గురించి మనకి ఇలాంటి విషయాలు చూడంటే, దుష్టుల ఆలోచన చెప్పినట్టుగా, పాపుల మార్గంలో నిలువగా, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇలా దివారాత్రములు ధ్యానిస్తున్నప్పుడు నీకున్న మర్మాలు ఏమవుతాయి అనేది మార్కు సువార్తలో ఏం చెప్పినట్టు ఒకసారి, రహస్యమేదైనను. జాగ్రత్తగా ఆలోచించండి. మనం చదువుకున్న వాక్యానికి మనకే కన్ఫ్యూజ్గా ఉంది. ఏంటి? అక్కడ బలిస్తానన్న కూతుర్ని ఇక్కడ కూతుర్ని బలిచ్చేసాడు. కూతుర్ని బలిచ్చేయడం అనేది మామూలు విషయం. ఒకవేళ బలిస్తే నరబలి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఇది రహస్యం, ఇది మర్మం. ఈ మర్మం బైబిల్లో ఉందా అంటే, బైబిల్ ఏం చెప్తుంది మనకి? రహస్యమైనది ఏదైనాను తేటపరచబడకపోదు. రహస్యం అంటే ఉంటే డిఫరెంట్ గా ఉంటా, రహస్యం అనేది తేటపరచకూడదు. ఇగో రహస్యమైనది బైబిల్లో చాలా ఉన్నాయంట, కానీ చాలా ఉన్నాయి అవి బయలుపరచబడ్డటే కానీ మరుగుపరచడం అందులో రాయబడలేదంట. అర్థమైందా? మరుగుపరచడానికి కాదంట. ఒకవేళ నేను రహస్యం అనుకుంటే, నిన్న తెలియకపోతే ఈ వాళ్ళ దాని దేవుడు బయటికి లాగడానికి అందులో ఉంచాడు తప్ప ఏది రహస్యమైనదో లేదు. ఒకవేళ రహస్యమైన దాన్ని ఆయన చెప్పేశాడు. ఒక మోసే ఉన్నాడు, మోసే ఎక్కడ తెచ్చిపోయాడు మీకు ఎవరికి చెప్పకుండా అనుకున్నాను, చెప్పలేదన్నాడు. అంతే, అది రహస్యమే, మనకు అక్కడ అదే కదా. ఆ రహస్యాన్ని కూడా తీర్చేసాడు ఆయన. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు బైబిల్, మనకు తెలియదంటే. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెలిగి తీయాలి. ఎవరు ఈ యొప్తా? ఎవరు? ఏమిటి కదా? ఎందుకు బలివ్వాల్సి వచ్చింది? ఎందుకు అలా మొక్కుకున్నాడు? ఆ మొక్కుబడిలో నరబలి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది నిజమా వట్టిదా? అసలు బలులేంటి? ఆ రోజుల్లో న్యాయాధిపతుల కాలంలో ఉన్న బలులేంటి? ఏ రకాల బలులు ఉన్నాయి? ఇవన్నీ మనకు తెలియాలి కనుక ముందు మనం ఏం చేయాలంటే, అసలు ఈ యొప్తా ఎవరు? అంత అనాలోచనగా మొక్కుబడి చేసేసుకుని ఆ మొక్కుబడి దేవుడికి ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యి, దేవుడు కూడా దీనికి సిద్ధపడడానికి తీసేసుకున్నాడా అనే విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా దేవుడి యొక్క విషయాన్ని, దేవుడి ప్రతి లేఖనంలో కూడా ఒక అద్భుతమైన మన జీవితానికి కావాల్సిన పరమాత్మ ఉంటుంది కనుక ప్రతి లేఖనాన్ని మనం చూద్దాం. 1వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యొప్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు.
గిలాదు అంటే ఈ ఊరి పేరే అతని తండ్రి పేరు. మనం ఒక స్టోరీకి చెప్పుకుందాం, ఒక చరిత్రకి. ఆ చరిత్రని మనం చక్కగా చెప్పుకుందాం. గిలాదు అనే ఒక ఊరు ఉంది. ముఖ్యమైన విషయాన్ని మీరు మర్చిపోకూడదు. గిలాదు భార్య, కానీ ఇది వేశ్యకు కొడుకు పుట్టాడు. యొప్తా ఎవరైనా మనకు అర్థమైంది. మళ్ళా చెప్తున్నాను, యొప్తా వేశ్య కుమారుడు. తనకు మిగతా పెండ్లి భార్య కుమారుడితో కలిసే ఉన్నారు. ఎప్పుడైతే తన తండ్రి చనిపోయాడో, చనిపోయిన వెంటనే తనకు ఆస్తులు ఉంటాయి కదా, ఆస్తులు నీకు ఇవ్వడానికి లేదు, నువ్వు వేశ్య కుమారుడు కనుక నువ్వేం చేస్తావంటే నువ్వు మా నుంచి వెళ్ళిపో అని చాలా ప్రజలిచ్చారు. అతని మీద కొట్టేంత పని చేశారు. అతను ఏం చేశాడు? పారిపోయినది ఉంది అక్కడ. ఏముందంటే పారిపోయి అంటే పారిపోయి అంటే తగిలి ఏం చేశారు? కొట్టారు. ఇక్కడ చాలా జాగ్రత్త ఆలోచించండి. ఎందుకంటే ప్రతి క్యాడర్కి ఇప్పుడు మీ నాన్న మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, అంటే మీ నాన్న మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, మీరు కొట్టలేరు, తిరిగి కొట్టలేరా? కొడతారా? కానీ కొట్టడం న్యాయం కాదు కదా, అంతేనా? ఎందుకని కొట్టరంటే అది న్యాయం కాదు. అలాగా గిలాదు ఎలాంటి యొప్తా ఎలాంటి వాడు? పరాక్రమ గల బలాఢ్యుడు. పరాక్రమ గల బలాఢ్యుడట. ముందు భార్య పిల్లలు ఇతన్ని తమిళని కొడితే పారిపోయాడట. ఎందుకని పారిపోయాడనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అది న్యాయం కాదు. చిన్నపిల్లలని చెయ్యి చేసుకోకూడదు. నా తమ్ముళ్ళు అనుకుని ఎంత న్యాయంగా అతను వెళ్ళిపోయాడు చెప్పండి. ఇప్పుడు ఎంత న్యాయంగా వెళ్ళిపోయాడు, ఎంత మంచివాడు అంటే చాలా న్యాయవంతుడని మనకు అర్థమవుతుంది. ఓకే, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యోక్తాను రప్పించడానికి పోయి నీవు వచ్చి, ఇప్పుడు చూడండి ఆయన ఎంత న్యాయాధిపతో, ఎంత కల్చర్ తెలిసినవాడో, ఎంత ధర్మశాస్త్రం తెలిసినవాడో క్లియర్గా అర్థమవుతుంది. ఒక అనాదిగా తోపు దేశం వెళ్ళిపోయింట. ఇందులో మనం చూస్తే ఇంకోటి 3వ వచనంలో ఆఖరి తోపు దేశమున నివసించుచుండగా అల్లరి జనము యొప్తాకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండిరి. కాబట్టి ఎంత అడ్డుడైనా ఒక వ్యక్తి మంచివాడైనప్పుడు 10 మంది అల్లరి జనం ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తారండి? పర్లేదురా, కొంచెం చేతి ఉంటుంది కానీ తర్వాత చాలా బాగుంటుంది, అంతేనా? పర్లేదు, తాగి ముక్కు మూసుకుని తాగే వాసన వస్తుంది, కానీ తాగిన తర్వాత చాలా బాగుంటుంది. నువ్వు ఎక్కడమో తెలియదు, చాలా బాగుంటుంది అంటారు కదా. ఇది ఒక్కసారి తాగలేకపోతే అది రేపు తాగలేదు. ఇలాంటి జనం ఉన్నది. అల్లరి జనం మధ్య ఆయన బ్రతికాడట. కానీ మనకి ఎక్కడా కూడా యేసుప్రభువు చూడండి, పాపులలో కలిసి ఉండేవాడు కానీ పాపాన్ని అంటించుకోలేదు ఆయన. అలాంటి చక్కటి న్యాయాధిపతి, అంటే ఒక అనాథ దేవుడండి ఎవరిని విడిచిపెట్టడండి. ఆ క్యారెక్టర్ని చూసింది, ఆ క్యారెక్టర్ని దేవుడు వెంటాడుతూ ఉంటాడు. ప్రతి బాష్ప బిందువుని ఆయన బిందులో పడతాడు. ఎప్పుడు కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టండి. ఎప్పుడైతే ధర్మశాస్త్రం మీద న్యాయం అనుకుని తన తప్పులు తన మీద తిరగబడితే వదిలేసి సరే ఇక న్యాయంగా వేరే ఊరు వెళ్ళిపోయి కాపం చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఎంతో మంది అల్లరిలో ఉన్నప్పుడు కూడా ఆ అల్లరి అంటించుకోకుండా అక్కడ బ్రతికాడు. కానీ ఇప్పుడు దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చాడు. అంటే ఏం తీసుకొచ్చాడంటే ఎప్పుడైతే వీళ్ళందరూ తగిలేశారు, ఆయన్ని తగిలిన తర్వాత ఎవరు వచ్చారండి వాళ్ళ మీద దండయాత్రకి? అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు ఎంత తగిలేసినోళ్ళంట మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు యొప్తా దగ్గరికి వెళ్ళారు. చదవండి.
ఇప్పుడు అడుగుతున్నాడు, ఒరే బాబు, పెద్దలు నా సహోదరులు అందరూ కలిసి నన్ను మన గిలాదు నుంచి నన్ను తోలేశారు కదా, తగిలేశారు కదా, ఇప్పుడు మళ్ళా వచ్చి నన్ను మీ దగ్గర యుద్ధం చేయమంటున్నారంటే అంటే ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. అంటే యొక్క ఎంత బలార్చుడో మనకు అర్థం కావాలి, ఎంత యుద్ధ నైపుణ్యం కావాలో అర్థం కావాలి, ఎంత మంచివాడో అర్థం కావాలి. కాబట్టి అంటే బలి ఇచ్చాడు కదా. ఇవాళ అంతా ఏంటంటే ఆయన ఎవరో మనకు నేను చెప్తాను. అసలు బలులు అనేది ఏంటి అనేది రేపు మళ్ళీ మనం చెప్పుకుందాం, చూద్దాం. ఏమండి చేయమని యొక్కతో చెప్పింది. అందుకు యొక్క, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసి ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొక్కకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొక్కకు మళ్ళీ వచ్చింది, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారమవుతుమని యొక్తాతో అనేది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మనుషులైతే తగిలేశారో, ఏ సహోదరులైతే, ఏ పెద్దలైతే, ఏ సమాజమైతే ఆ యొక్తాను నిలివేసిందో అదే యొక్క అవసరాన్ని దేవుడు వారికి కలిగించి తీసుకొచ్చి ఏమన్నారు, ఎక్కడ తగ్గించుకుంటే అక్కడ మనం హెచ్చించబడతాము అనే ఒక అద్భుతమైన చక్కటి వాక్యాన్ని ఈరోజు మనకి దేవుడు వాగ్దానంగా మనకి ఇస్తున్నాడు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నేను కించపరిచిపోయాను, నేను తగ్గించేసుకున్నాను అని ఇంటికి మనకి ఎక్కడైనా ఎవరికైనా మాట్లాడినట్టు మనం తిరిగి అనుకోయామనుకోండి, అది ఎలా ఉంటుంది, ఇంటికి వచ్చిందని తెలిసేస్తున్నాం కదా. అంటే ఇలా ఉద్దేశం అనవసరంగా ఇలా అనేక బాగుండు, ఎదిరించేస్తే బాగుండు, తిరిగి మళ్ళా పంచనంట కదా, పంచన డైలాగ్ కదా, ఏదో ఒకటి అంటాం కదా. అలా వీలైతే అనవసరంగా ఊరుకున్నాను బాధపడిపోతాం కదా. అని యొక్క వెంటనే ఆ మనుషుల దగ్గర నుంచి వాళ్ళ కొట్టాలని ఎంతసేపు కాదు. ఇప్పుడు అర్థమైంది మనకి. అమ్మోనీయుల మీద యుద్ధాన్ని చేయడానికి ఇశ్రాయేలీయులు వెళ్తే ఆ యుద్ధాన్ని జయించడానికి ఆయన దగ్గరికి వెళ్ళారంటే ఈయన పవర్ ఏంటి? ఇందాక అందరినీ ఒక చేతి చెప్పేస్తారు, అంతే కదా. చూడండి, ఆయన ఏంటో మనకు తెలియాలి. ఇవాళ ఆయన ఎందుకు ఇచ్చాడు? చాలా మంది అండి యొక్క తన కూతురు బలిచ్చాడని చెప్తున్నారండి. నేనేమంటానంటే బలిచ్చాడంటే బైబిల్ ఉపయోగం, అంతే కదా. ఎక్కడన్నా దేవుడు నరబలి కోరాడా? ఇస్తే తీసుకుంటాడా? కొంతమంది ఏం చెప్తున్నారంటే అబ్బాయి దేవుడు అడగలేదండి, యొక్క ఇచ్చేసేటట్టు అంటున్నారు. యొక్క మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, యొక్క జ్ఞానవంతుడా, జ్ఞానవంతుడు కాదా? యొక్క కాలంలో ధర్మశాస్త్రం ఉందా, ధర్మశాస్త్రం లేదా? ధర్మశాస్త్రం ఉంటే ఆయన ధర్మశాస్త్రం తెలిసినోడా, తెలియనోడా? ధర్మశాస్త్రం తెలిస్తే నరబలిస్తాడా? అదేనా? ఇవన్నీ మనకు తెలియడానికి యొక్క పరాక్రమైన బలశాలి లేకపోతే న్యాయవంతుడు, న్యాయాధిపతి ఎంత గొప్ప కూడా అతని క్యారెక్టర్ తెలియడానికి దాన్ని మేము ముందుంచుతున్నాను. నెక్స్ట్ 9వ వచనం. అందుకు యొక్క అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన ఎంత భక్తుడో, ఈ దేవుని మీద, దేవునితో ఎంత సహవాసం ఉందో. ఇప్పుడు మనం క్రైస్తవులమే, మనం ఏమొచ్చి ఎవరు వచ్చి మనల్ని అర్థిస్తారు, వచ్చి ఏమంటారంటే ఒరే బాబు నువ్వు నాకు ఆ పని చేసి పెట్టరా, నువ్వేమైనా సరే నొప్పించి నాకు ఆ పని చేసి పెట్టని అన్నారనుకోండి, అదే అదేనండి నీకు నేను చేస్తాను కదా, నేను నాకు ఎలా చెప్పాలని చెప్తాను, చెప్పి నీకు పని చేయిస్తాను అంటా కదా. అలాగే అంటావా? నా సహాయశక్తిలో ప్రయత్నిస్తాను, ఎలా చెప్పాలని చెప్తాను, చెప్పి నీ పని చేయిస్తాను అంటా కదా. అంటే అందులో ఏముంది? మన చమత్కారం ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీవు వచ్చి అమ్మోనీయులు జయించిన ఎడల మా అందరి మీద నేను అధికారిగా చేస్తాము అన్నారు. అప్పుడు ఇక నేను పొంగిపోయి ఏం చేయాలి? నడటైతే నేను వేసేస్తానని, నేను అలా జయించిన ఎడల నాకు నిజంగా ఇస్తారా అని అడుగుతాడు కదా. కానీ ఇప్పుడు ఏమన్నాడు చూడండి. అందుకు యొక్క అమ్మోనీయులతో యుద్ధం చేయొచ్చు, మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన ఎడల యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల. ఇతను యుద్ధం చేస్తానంటాడా? దేవుడు నాకు అప్పగిస్తే అంటాడా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట అందరికీ అర్థం అవ్వాలి, ఈ మాట అందరికీ అర్థం అవ్వాలి.
మనంతటా మనం ఏం చేస్తామంటే నేనే చేశాను నేనే చెప్పేస్తున్నాను ఇదంతా నేనే చేశాను. ఇక నన్ను పిలిచారు కదా, నేను వస్తాను కదా, నేను అందరిని జయించిన తర్వాత నిజమే కదా నాకు ఇస్తారా అంటలేదండి. ఏమంటున్నాడు? నేను వచ్చి అమ్మోనీయుల్ని దేవుడిగా నాకు అప్పగించేస్తే అర్థం ఏంటండి? యుద్ధము యెహోవాదే, దేవునికి మహిమ కలుగునుగాక. యుద్ధం యెహోవాయే చేస్తాడు అంటే దాని అర్థం ఏంటి? అమ్మోనీయులను నాకు అప్పగించిన ఎడలా అంటున్నాడు కానీ అమ్మోనీయులు నేను చంపేసిన ఎడలా అంటున్నాడు. నా పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, ఆయన ధర్మశాస్త్రం తెలిసినోడా తెలియనోడా? దేవుడి యొక్క మనసు తెలిసినోడా తెలియనోడా? యుద్ధ నైపుణ్యం కలిగినోడా కలగనోడా? అన్ని తెలిసినవాడు. కానీ ముఖ్యంగా యుద్ధం యెహోవాదే నమ్మినవాడు, అంటే దేవునితో నడుస్తున్నవాడు యుద్ధ. మళ్ళా వచ్చినాన్ని నాకు చాలా చదవాలనిపిస్తుంది. యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేనే మీకు ప్రధానుడు అవుదువా అని గిలాదు పెద్దలు అడుగగా. సరే నమ్ములు ఎంత అంతరిందో. నెక్స్ట్ ఇప్పుడు ఏం పెట్టుకున్నారు? ఎవరిని పెట్టుకున్నారు? వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, వాళ్ళకి దేవుడు తెలుసు, యుద్ధానికి కూడా తెలుసు. కానీ ఈ కమిట్మెంట్ కి మధ్యలో ఎవరిని పెట్టుకున్నారు? మనుషులు పెట్టుకున్నారా? కాదు, దేవుడిని పెట్టుకున్నారు. స్పష్టంగా చూడండి, గిలాదు పెద్దలు నిశ్చయంగా మేము ఈ మాట చెప్పున చేయడము యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండదు కానీ యొప్తాతో అనేది. కాబట్టి యొప్తా గిలాదులతో పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధాని కాదు అధిపతిగాను అతనిని నియమించుకొనిది. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని ఈ సంగతి ఎంతయు వివరించెను. చూసారండి, ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తాను. కమిట్మెంట్ అయిపోయింది. సరే, నన్ను తోలేశారు కానీ నేను మళ్ళీ వస్తాను, మీరు నన్ను న్యాయాల అధికారిని చేస్తున్నారు, మీ అందరి మీద అధిపతిని చేస్తున్నారు కనుక నేను వస్తాను. వచ్చి వాళ్ళతో కమిట్మెంట్ తీసుకుని ఏం చేశాడండి? మనం ఏం చేస్తాం? ఏదో కమిట్మెంట్ తీసుకుంటే ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చొని మొత్తం ఆలోచించేస్తూ ఉంటాం కదా, ఏం చేయాలని ఆలోచిస్తాం. కానీ కొత్త ఏం చేసేది తెలుసండి? చూడండి ఒకసారి వచ్చిన 11 ఆఖరి చూడాలి మనం. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఎంత అద్భుతమైన మాట అండి. తన సంగతి, అయ్యా నన్ను ఇలా దెబ్బేశారు, మళ్ళా నా దగ్గరికి వచ్చారు, నీకు స్తోత్రం, అదే కదా ప్రార్థన చేస్తాడు. కానీ నన్ను వాళ్ళతో యుద్ధం చేయమంటున్నారు. కానీ నేనేమన్నాను తెలిసిన, నువ్వు నాకు నా తరపున నువ్వే యుద్ధం చేసి నన్ను కానీ వాళ్ళకి అప్పచెప్తే మీరు కరెక్ట్గా చేస్తారా అని అడిగానయ్యా అని దేవుడితో ఏం చెప్తున్నాడు? దేవుడితో అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని ఆ సంగతి అంతయు వినిపించెను. ఇప్పుడు చెప్పండి, దేవుడితో అతను సరసమానంగా ప్రార్థనతో విషయాన్ని అతను చెప్పాడా లేదా? యుద్ధం చేసే కాంటెక్స్ట్ అంతా దేవుడితో చెప్పాడా లేదా? చెప్పాడు. అంటే ఈ ఎంత భక్తుడు అంటే దేవుడితో సహజీవనం చేస్తున్నవాడు, దేవుడితో నడుస్తున్నవాడు, దేవుడితో ఎలా వెలగాలో, ఎలా యుద్ధం చేయాలో, ఏం చేయాలో, ఎంత బలాఢ్యుడైనా సరే యెహోవా నాతో పాటు యుద్ధం చేయకపోతే, యెహోవా యుద్ధం చేయకపోతే నేను ఎంత వాడను, ఆయన మాత్రమే చెయ్యాలి ఆయన అక్కడ చెప్పాడు. రెండవ మాట ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఇదంతా నేను దగ్గర పెడతాను, మీరేం చెప్తే చేస్తానంటాడు. అండి యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. నెక్స్ట్ 12. యొప్తా అమ్మోనీయుల రాజు వద్దకు దూతలను పంపి సరే ఓకే, ఇది ఏంటో తెలుసండి. సరే అంతవరకు అయిపోయింది, చాప్టర్ ఆలోచించండి. యొప్తా యొక్క క్యారెక్టర్ గురించి నేను మాట్లాడుతున్నాను. అసలు బలులు ఉన్నాయా లేదా, ఎన్ని బలులు ఉన్నాయి, ఎలా ఇచ్చారు, బలులు ఏంటి, చేశాడు లేదా తర్వాత మాట్లాడుతున్నాం.
గొప్ప ఎంత న్యాయవంతుడో నేను చెప్తున్నాను. మీకు ఇక్కడ వరకు అర్థమైంది, కమిట్మెంట్ అయిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నన్ను ఎలా చేయమంటున్నారు అని దేవుడు విన్నవించుకున్నాడు. దేవుడు విన్నవించుకున్నాడంటే దేవుడు యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత వెంటనే యుద్ధం జరగలేదు అనుకోండి, యుద్ధం జరగకుండా అతను మేము ఓడిపోయిన అవతల చేతి అనుకోండి, ఇతనికి న్యాయాన్ని ఇస్తారా? ఇవ్వరు కదా, అంతే కదా. యుద్ధం చేసి గెలిపిందే మా మీద అధికారిగా నేను చేస్తామన్నారు. అలా జరగలేదు అనుకోండి, ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఒక రోజు తగ్గేశారు కదా, ఇవ్వకపోవచ్చు. అయినా ఈ యొక్క ఏమంటాడు తెలుసునండి, ఏమంటాడు, ఎవరైతే అమ్మోనీయులు ఇశ్రాయేలీయులు యుద్ధానికి వస్తారన్నారో వాళ్ళకు కౌరు పంపించాడు. ఏ కౌరు పంపించాడు తెలిసిన? ఏం కౌరు పంపించాడు తెలిసిన? ఒరే బాబు, మీరు మా ఇశ్రాయేలీయులకు వచ్చారట, నన్ను మీతో యుద్ధం చేయడానికి మా వాళ్ళందరూ నన్ను నియమించారు. మిమ్మల్ని కానీ చనిపెడితే నన్ను న్యాయాధిపతి చేస్తారన్నారు, మా జనాన్ని అనుమతి మీద నన్ను అధికారిగా చేస్తారన్నారు. ఇప్పుడు మీ మీదకి యుద్ధానికి వస్తాను, ఓ పని చేయండి, మీకు నాకు ఏ గొడవ లేదు, మీకు నాకు అసలు ఏ గొడవ లేదు, మీరు ఎవరు లేదు, మీరు ఎవరో తెలియదు, మీ మీదకి యుద్ధానికి రావాలని నాకేం సరదాగా లేదు. అలాగని మిమ్మల్ని చంపేసేసి నేను అధికారిని అయిపోతాను, న్యాయాధిపతిని అయిపోతాను కూడా నాకు లేదు. కనుక మీరు ఏం చేస్తారంటే, మీరు యుద్ధానికి రావడమే తప్పు. మీరు మేము కొట్టుకోవడం, నేను బాగానే ఉంటాను, మీరు బాగానే ఉంటారు, ఎంతో మంది చచ్చిపోతారు, రక్తపాతం అయిపోతుంది, రక్తపాతం అయిపోతుంది. దయచేసి మీరు యుద్ధానికి వస్తున్నారు కదా, అది నిర్మించుకుని వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. ఎంత మంచోడండి, ఎంత మంచోడు. అంటే ఒకవేళ ఈయన యుద్ధం చేస్తే నెగ్గుతోనేమో ఎందుకు వచ్చింది, కాలవేళకి వెళ్దాం అనుకుని వెళ్ళాడా? కాదే. ఆయన ఎలాంటి పరాక్రమం గల బలాఢ్యుడు. అట్ ది సేమ్ టైము యుద్ధం యెహోవాదే అని నమ్మినవాడు. అట్ ది సేమ్ టైము అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఇది మీ సన్నిధిలో ఉంచుతున్నాను అని మొత్తాన్ని ఆయన సన్నిధిని, యెహోవా సన్నిధిని ఆ సంగతి అంతయు వినిపించెను. అంటే యుద్ధానికి సంబంధించిన విషయం అంతా దేవుని దగ్గర పెట్టాడు. అప్పుడు కబుర్లు పెట్టాడు, బాబు ఇది మంచి పని కాదు, మీకు నాకు ఏ గొడవ లేదు, మీరు దయచేసి వెళ్ళిపోండి, మీరు మేము కొట్టుకునే ఎలాగ పడ్డారు మిమ్మల్ని, మీరు మేము కొట్టుకోవడం వల్ల ఎంతో మంది అమ్మాయికి చనిపోతారు, ఎందుకు వచ్చింది, వెళ్ళిపోతారా అని కబుర్లు పంపించాడు. సో ఇదంతా ఏంటంటే యుద్ధం జరగడానికి ముందు ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేయలేదు, రావడం మొదలుపెట్టారు, వెళ్ళడం మొదలుపెట్టారు. అయితే ఆఖరికి ఏం జరిగిందనేది మనం కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమ్మోనీయులను తన జనుల ఎదుట నిలువకుండా తోలివేసిన తరువాత, చూడండి చూడండి చూడండి, ఇక్కడ దేవుడు మొత్తానికి సహాయం చేసినట్టుగా ఈ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఆయన ఎవరో తెలియాలంటే ఆయన చరిత్ర మనకి తెలియాలి. మీరు ఇంటికి ఎలాగో చదవరు, అందుకే చదివి చేస్తాను. ఓకే, అందరూ చదవండి. ఇదంతా చదివితేనే రేపు రాబో రోజులో ఈ యొక్క ఎవరో ఎందుకు బలిచ్చాడో మనకి చాలా క్లారిటీ వస్తుంది అన్నమాట. కాబట్టి 27 చదవమ్మా. ఇట్లుండగా తప్పు చేయలేదు కానీ నీవు నా మీదకి ఎందుకు వచ్చిన వలన నా ఎడల దోషం చేయించున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలుకును అమ్మోనీయులకును న్యాయం తీర్చునుగాక. ఇదోటి అండర్లైన్ చేసుకోండి. ఇదిగో, నేను నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు పొరపాటున ఇశ్రాయేలు యుద్ధానికి వస్తున్నావు, నన్ను ఇశ్రాయేలు నియమించారు, యుద్ధం తప్పదంటున్నావు. సరే, దగ్గర పడిపోయింది. అయినా ఇంకొక వార్నింగ్ నీకు ఇస్తున్నాను, ఇంకో విషయం చెప్తున్నాను. ఏంటంటే న్యాయాధిపతి అయిన యెహోవా, చదవాలి 27 ఆఖరిది. న్యాయాధిపతి అయిన యెహోవా నేను ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయం తీర్చునుగాక. న్యాయం తీర్చునుగాక అంటే యుద్ధానికి వెళ్ళినోడు అలాగంటాడండి. నువ్వు ఎలాగో రమ్మంటే నా మాట వినట్లేదు, అయితేనా తేల్చేసుకుందాం అంటారు, అంతేనా? తేల్చేసుకుందాం అంటారా? కానీ రే బాబు, నీకు చాలా వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు అనవసరంగా మా దేశంలోకి వచ్చావు, నన్ను యుద్ధం చేయమన్నారు, నేను యుద్ధం చేయకుండా అందరూ నష్టం నేను చెప్పినా నేను వినట్లేదు కనుక నీకును నాకును మధ్య న్యాయవంతుడైన యెహోవా న్యాయం తీర్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన క్యారెక్టర్ ఏంటో మీకు తెలియాలని చూపిస్తున్నానండి. ఏమంటున్నాడు? ఖచ్చితంగా 100%, ఆ 100కి 200% ఎవరి మీద ఆధారపడ్డాడు ఆయన? మనకు కొంచెం బాగుంటే చాలు దేవుడు పనిచేయడం మనకి. అర్థంలో మనకన్నా మనమే చూసుకుని వేసేద్దాం అనమాట.
ఎవరి మీద ఆధారపడ్డాడు ఈయన? వాడికి ఏం గౌరవం ఇచ్చేటట్టు బాబు వినట్లేదు కనుక నీకు నాకు ఏది మంచో ఏది చేత దేవుడు తెలుసు, నీకు నాకు ఆయన తీర్చుకోట్లా. ఎంత మంచి మాట ఉండదు అది మనం మాట్లాడగలరు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని న్యాయాధిపతి అయిపోతాం తప్ప ఎంతమంది సమ్మె అయిపోతాం కదా. కార్పొరేట్ రావడానికి నలుగురు లేపెత్తే కార్పొరేటర్ అయిపోతుంటే నలుగురు లేపెత్తాం. 100 అబద్ధాలు ఆడాలంటే కార్పొరేట్ రావడానికి ఆడతాం. ఒక న్యాయాధిపతి అవ్వడానికి వాడికి ఇచ్చాడు. మళ్ళా చదువు, న్యాయాధిపతులను న్యాయం తీర్చును కాక అయితే అమ్మోనీయులు చదవమని 29వ వచనం. ఇది చాలా జాగ్రత్త. ఎప్పుడైతే మరలా కౌలు పంపించాడు బాబు దేని విధంగా నీకును నాకును ఆ దేవుడు తీర్పు తీర్చాడురా అని అన్న వెంటనే అది 27 ఆక్రమణ వచ్చిన కంటిన్యూ చేయడం. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు ఆయనే న్యాయం తీర్చుగాక అయితే అమ్మోనీయులు యెఫ్తాతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. అక్కడ కదా అయిపోయింది. నెక్స్ట్, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పేదే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అంటే సాగినట్టే ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ వేస్తాడు. ఇక్కడ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ మాటను అర్థం చేసుకోవాలని యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా ఒకరోజు ఈయనకి ముందు ఈయన తర్వాత రాబో కాలంలో సౌలు గారు రాజు అయినప్పుడు దేవుడు ఆత్మ సౌలు నుంచి తీసేదండి, విడిచిపోయిందండి ఆత్మ. ఎందుకు? ఆయన రాజు ఆయన ఆజ్ఞ అతిక్రమం చేశాడు, చెప్పినట్టు వినలేదు. విన్నప్పుడు ఏం చేశాడు? ఇవన్నీ వినేసి సౌలు గారికి జరిగింది, యెఫ్తా గారికి జరిగింది అని అనుకోకండి. ఆ రోజు ఏం జరిగిందో ఈ రోజు ఎక్కడ కూర్చున్నా నీకు అదే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఎప్పుడూ కూడా మన న్యాయ విధులను బట్టి, మన న్యాయయుక్తమైన ఆలోచన బట్టి దేవుడు మన నుంచి ఆత్మను తొలగించేస్తాడు. జాగ్రత్త సుమా 2 సార్లు పంపించాడు, వాడు వెళ్ళలేదు కనుక యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చిందంటే యుద్ధం చేయడానికి రైట్స్ ఇచ్చాడా లేదా? ఆ యుద్ధాన్ని నడిపించేవాడు యెహోవా కాదా? ఎస్, యెహోవానే. జాగ్రత్తగా ఆలోచించండి. అర్థమవుతుంది కదా. వింటున్న ప్రతి మాట కూడా మన జీవితాలకు కూడా అన్వయించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, యెఫ్తాకి ఎన్ని విషయాలు తెలుసు? దేవునితో నడవడం తెలుసు, యుద్ధ నైపుణ్యం తెలుసు, బలం ఉంది, చక్కటి న్యాయవంతుడు. నెక్స్ట్ 29, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా తాను గిలాదు పట్టణంలో అన్నీ అయిపోయింది. 31 చదువుమా. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కి ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా. ఇప్పుడు పీక్ వచ్చిందండి, ఒక లెవెల్కి వచ్చింది. చెప్పాడు, వినలేదు. ఆఖరికి యెఫ్తా వాడు వెండయ్యా యుద్ధం జరగాల్సిందే అని యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది. యెఫ్తా మీదకి వచ్చినట్టే ఇందాక మనం చదువుకున్న వాక్య పదం ఏంటి? అప్పుడు యెఫ్తా యెహోవాను మొక్కి మొక్కుకున్నాను. అప్పుడు ఎంత ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. యెహోవాకు మొక్కుకుంటున్నాడంట. ఏం మొక్కుకున్నాడు చూడండి, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన యెడల. ఏమండి, ఇక చాలా జాగ్రత్తగా ఆత్మీయమైన విషయాన్ని మనం కూడా నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన ఆత్మీయ విషయం ఏంటంటే, అయ్యా ఇదిగో నీకు పని చేస్తున్నాను, నీ చిత్తమైతే ఈ పని చేయ అని దేవుడు మనం ఎప్పుడన్నా అడగలమా? మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, అప్లై ఆలోచిస్తాం తప్ప ఇవాళ నీకెందుకు నేను
ఆనందం వేరు కదా, అంతేనా? మనం ఏం చేయాలి? ప్రతిదీ ఆయన చిత్తానికి అప్పచెప్పాలి. సరే, ఎందుకు కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కొంచెం మొక్కుబడి చేసుకున్నాడు దేవుడికి. అయ్యా నువ్వు కానీ నేను కానీ వారిని జయించి వస్తే నీకు మొక్కుబడి చేసుకుంటారయ్యా అన్నాడా? మనం అయితే అలాగే అంటాం. నేను కానీ వాళ్ళు వేసేస్తే నీకు 4 మేకలు వేస్తానన్నాడు. ఇద్దరా? నేను కానీ ఆయన వేసేస్తే ఒక 4 మేకలు నీకు వేస్తానయ్యా అంటాం. ఆ మాటకి ఈ మాటకి ఎంత తేడా ఉందో మనకి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 30వ వచనం, అప్పుడు యోఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల. ఇలా చేసుకోండి. ఇది ప్రతి క్రైస్తవ జీవితంలో, ప్రతి క్రైస్తవ హృదయాలలో, ప్రతి క్రైస్తవ పెదవుల మీద ఉండాల్సిన మాట. అయ్యా నేను ఈ పని మొదలుపెట్టాను, ఇది నువ్వు చేస్తే, ఇది నువ్వు చేస్తే నేను నీకు నా మొక్కుబడి చేసుకుంటానయ్యా. అయినా నువ్వు చేసేస్తావు, ఇక మొక్కుబడి కూడా ఇచ్చేస్తాను అనేది కూడా ఉంటుంది. రాత్రి ఎక్కడో మెసేజ్కి వెళ్ళాను. ఆ మెసేజ్కి వెళ్తే ఆ తల్లి ఏం చేసిందంటే అది చర్చలో మొక్కుని ఆ పని అయిన తర్వాత నేను ఇలా చేస్తానని అంటారు. రాత్రి నన్ను మెసేజ్ తీశారు, సుత్తు కూడా పెట్టుకుని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఆ పని అయిన తర్వాత నేను ఏదో మొక్కు చెల్లించుకుంటానండి అని. పని అవుతుందో లేదు తర్వాత విషయం. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. చేసిన వల్ల చేయకపోయిన పని ఆయన చెప్తామని ఆ మొక్కుబడి రాత్రి చెల్లించేసుకుంది. దేవుడికి మహిమ కలుగును కాక. అదో విశ్వాసం. మీకు యూట్యూబ్లో పెట్టాను చూడండి ఒకసారి. స్తుతి స్తోత్రం కదా, స్తుతి స్తోత్రం అంటారు కదా. మనం స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం కదా. ఏం చెల్లిస్తాం? మన నోటుకి ఎన్నొస్తే చెల్లించేస్తాం. 20 కోట్లు, 30 కోట్లు, వేల స్థుతులు అంటారు కదా. అసలు స్తుతి అంటే ఏంటి, స్తోత్రం అంటే ఏంటి అనే రాత్రి పెరుగుదల అనే ఊళ్ళో మాట్లాడారనమాట. మీకు యూట్యూబ్లో చూడండి, అందరికీ పంపించండి ఒకసారి. మీ నాకు కదా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, పంపించండి. స్తుతి అంటే ఏంటి, స్తోత్రం అంటే ఏంటి? అయ్యా నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు అంటారు. ఆయన లెక్కలు ఎన్నో లెక్కలేని స్థుతులు స్తోత్రాలు అంటారు. ఇప్పుడు ఆయన గురించి లెక్కెట్టుకోవాలి. మీ మనసులో ఉందా ఏంటన్నారు. అలాగా ఈయన ఏమన్నాడంటే మొక్కుబడి దాకా వచ్చింది. ఇప్పుడు 31, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల. అయ్యా నేను అమ్మోనీయులను చంపేసిన ఎడల అంటలేదు, అమ్మోనీయులను జయించిన ఎడల అంటలేదు, అమ్మోనీయుల్ని హతము చేసిన ఎడల అంటలేదు. నీవు నాకు అమ్మోనీయులను అప్పగించిన ఎడల యుద్ధం యెహోవాగా నువ్వే చెయ్యాలని. నాకేం తెలియదు, నేను నిమిత్త మాత్రుడిని. యుద్ధం అంటూ జరిగితే వాడు నెగ్గాలి, ఓడిపోవాలనుకుంటే నీ చేతిలోనే ఉంది. నీవు అమ్మోనీయులను నాకు అప్పగించిన ఎడల. వాడు వండరండి యుద్ధం అంటే. దేవునికి మహిమ కలుగుతుందాక. మనం అయితే అలాగంటే నేను వాళ్ళని చంపేసిన తర్వాత, నేను అలా వరించిన తర్వాత, నేను వాళ్ళని ఓడించిన తర్వాత అంటాడు మనిషి. కానీ ధర్మశాస్త్రము తెలిసిన యోఫ్తా ఏమంటాడో తెలిసిన యెహోవా నీవు శత్రువులను నాకు అప్పగించిన ఎడల అంటాడండి. వంటారండి. ఆయన భక్తి ఏంటో మీకు అర్థం కావాలి, ఆయన యొక్క న్యాయం ఏంటో మీకు అర్థం కావాలి, దేవుడితో ఎంత ఆత్మ కలిగి నడుస్తున్నాడో మీకు అర్థం కావాలి. అంత బలాఢ్యుడైన యెఫ్తా గారు ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా యుద్ధానికి వెళ్తున్నాను కదా, ఈ యుద్ధంలో వారిని కానీ నాకు అప్పగించిన ఎడల అనే పదం మామూలు విషయం కాదు పిల్లగా. ఇది మన జీవితాల్లో ఉండాలి. అయ్యా నీ చిత్తమైతే ఆ కార్యక్రమాన్ని చేయండి. నీ చిత్తమైతే ఇక మా అబ్బాయి పెళ్లి చేయండి. నీ చిత్తమైతే ఆ అప్పు తీర్చుతండి. నీ చిత్తమైతే నాకు ఒక వాహనాన్ని దయచేయండి. కానీ మనం అలా కాదు, కాగితం మీద రాసి వేసేసి ఆఫర్ ఇచ్చేసి కొత్త కోసం తెచ్చేస్తాం. ఎంత గొప్ప భక్తుడండి. ఈ విషయం తెలియడానికి ఈరోజు ఆయన ఏంటో ఇంటర్వ్యూ చేశారు. చదవండి. నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల
నేను అమ్మోనియుల నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు ఆయన ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును మరియు దహన బలిగా దానిని అర్పించెదను. అప్పుడు యొఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు రానే జరిగింది. యుద్ధం చేయడానికి దేవుడు యెహోవా ఆత్మ రాగానగా యెహోవా ఆ యుద్ధం చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధాన్ని జయించాడు. యుద్ధానికి వెళ్ళే ముందు ఒక ఒప్పందం చేసుకున్నాడు. అయ్యా, నేను యుద్ధం చేసి వారిని నువ్వే గెలిపించిన ఎడల నా ఇంటికి నేను వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారం నుంచి ప్రప్రదంగా నా ముందుకు ఏదైతే వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠ చేస్తాను, లేకపోతే దహన బలిస్తాను అని మొక్కుకున్నాడు. జరగాల్సినంత జరిగింది. దేవుడు ఆశీర్వదించాడు, అమ్మోనియులను అప్పగించాడు. అప్పగించిన తర్వాత అనుకున్నట్టుగా ఆయన ఇంటికి రావడం జరిగింది. ఏ ఎదురొచ్చిందో చూడండి ఒకసారి. ఎన్నో వచ్చినమ్మా? యొఫ్తా ఎవరు వచ్చారండి ఎదురుగానే? ఆమె కూతురు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన పెట్టుకున్న ముక్క ఏంటి? ఎదురుకుంటూ వచ్చింది ఏంటి? ఆమె రాగా అతనికి ఆయనకి ఏం లేదండి, మగ సంతానం లేదంట, ఆడ సంతానం ఉందంట. అది కూడా ఒక్కతే కూతురట. కాబట్టి ఆమెను చూసి బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నన్ను తల్లడింప చేయు వారిలో అంటే నన్ను తల్లడింప వారిలో ఒకటి వైపు అంటే ఇంట్లో మనకి కుటుంబం ఉంటుంది చూడండి. ఆ కుటుంబం అంతా బయట చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక వ్యక్తికి, ఒక కుటుంబ యజమానికి బయట చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రకరకాల అప్పులు ఉండొచ్చు, లేదా కొంతమంది విరోధులు ఉండొచ్చు, స్నేహితుల్లో ఇబ్బందులు ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, పనిచేస్తున్న దాంట్లో కూడా చాలా మంది అయితే ఏదో అనుకుంటొచ్చు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి నష్టం అనుకోండి, ఇంటి దగ్గర నువ్వు కూడా నన్ను మాట్లాడినావా అనే మాట అన్నమాట. అర్థమైందా? నన్ను తల్లడింప చేయువారు అంటే సమాజంలో ఇంక ఎంతమంది విరోధులు ఉన్నారు? ఒకప్పుడు తండ్రి చనిపోయాడు. ఉన్న ఊరి నుంచే తన అన్నదమ్ములు తగిలేశారు, ఊరి పెద్దలు కూడా తగిలేశారు. ఈరోజు మళ్ళీ పిలిపించారు. ఈరోజు పిలిపించిన తర్వాత ఎంత చెప్పినా రాజులు వినలేదు. తప్పనిసరిగా యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎంతమంది విరోధులు ఉంటారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు బయట ఒక సమాజంలో. అలాంటి పరిస్థితుల్లో అందరితో బాధపడుతున్నప్పుడు కూతురు ఏం చేసింది? అయ్యో తల్లి, నువ్వు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడే అని. ఎందుకని? కూతుర్ని బలి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి. 33 కదమ్మా, 34. యొఫ్తా మిస్పాలో ఉన్న ఆ ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్ముడితోనూ నాట్యంతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. ఆమె కాగా అంటే ఆమె ఒక్కరిని తప్ప మగ సంతానం అనేది ఆయనకి లేదు. భార్య గురించి ఇందులో రాయలేదు, కానీ ఒక అమ్మాయి ఉంది, ఒక కూతురు మాత్రమే ఉంది, ఇంకెవరు లేదు.